హాయ్, నేను మీ జావేద్. ఈరోజు మండే ఎపిసోడ్ మామూలు మసాలా నోరు లేదు. ఒక బజార్లో నిలబడి తిట్టుకుంటున్నట్టు గొడవ పడుతున్నట్టు అయిపోయింది ఈరోజు. మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. మనల్ని కొన్ని పదుల సంఖ్యలో ఉన్న కెమెరాస్ మనల్ని ఫోకస్ చేస్తున్నాయి, రికార్డ్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో మనకు బయట కొన్ని లక్షల మంది మనల్ని చూస్తున్నారు. అవి ఏమి లేవు ఈరోజు. నామినేషన్ పాయింట్లు మునిగి తేలారు మన కంటెస్టెంట్స్ చెప్పాలంటే. ఒక్కొక్కరు ఎలాంటి మాట్లాడినారంటే, యాక్చువల్గా నేను హరీష్ గారి ఫ్యాన్ అని చెప్పి ఒక వీడియోలో ఆ రోజు స్పెసిఫిక్గా ఆయన మాటలకి. ఆయన ఏకవచనంతో పిలవరు, ప్రతి ఒక్కరిని మీరు మీరు అని పెట్టి పిలుస్తారు అని కూడా చెప్పాను, అని పిలుస్తున్నారు కూడా అలాగే. బట్ ఈ రోజు నామినేషన్ పాయింట్స్లో ఆయన డిఫెన్స్ చేసేటప్పుడు మాత్రం అనకూడని మాటలు, హౌస్ హార్మోనీని దెబ్బ తీసేటట్టు, అసలు హౌస్ హార్మోనీ లేదు, ఇంకా గాల్లో కలిసిపోయింది ఆ మాటలకి చెప్పాలంటే. అంటే హరీష్ గారు కాదు, ఇంకో రీతు గారు, ప్రియా గారు, సంజన గారు అన్న మాటలు హౌస్ హార్మోని ఒక చెత్త బుట్టలో వేసి డస్ట్బిన్, ఒక చెత్త డబ్బాలో పడేసినట్టు అయిపోయింది ఈరోజు. సో వాటి గురించి వచ్చే పాయింట్లో కూడా చెప్తాను. అండ్ ఆల్సో నామినేట్ ఎవరెవరు అయ్యారు, ఈ పాయింట్స్ ఎలా చెప్పారు, ఆ పాయింట్స్ వాళ్ళకి వ్యాలిడేనా, దాని గురించి కూడా ఈరోజు చెప్తాను. లిస్ట్ అవుట్ కూడా చేశాను స్పెసిఫిక్గా, ఏ పాయింట్ మర్చిపోకూడదు అన్ని చెప్పాలని చెప్పేసి. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ బిగ్ బాస్ గారు టెనాన్స్ని ఒక రూమ్కి పిలిచారు, సపరేట్గా ఒక రూమ్కి పిలిపించి వాళ్ళకి ఏం చెప్పారంటే, ఒక 5 మందిని అందరు కలిసి ఒక మాట మీద 5గురిని నామినేట్ చేయండి. దాంట్లో 5గురిలో ఒకరు మాత్రం టెనాన్ కంపల్సరీ ఉండాలి, అంటే సెల్ఫ్గా వాళ్ళే ఒకరిని నామినేట్ చేసుకొని దాంట్లో నెట్టేయాలి అని చెప్పారు. సో దాంట్లో భాగంగా టెనెంట్స్ అందరు కలిసి ఒక్కొక్కరి పాయింట్స్ని ఒక్కొక్కరు డిస్కషన్ చేసుకుంటూ అందరికి చెప్పుకుంటూ ఫస్ట్ సంజనాని నామినేట్ చేశారండి. నామినేట్ చేశారు. ఏం పాయింట్స్ మీద నామినేట్ చేశారంటే, సంజనాని ఈమె ఒక టాస్క్లో సుమన్ గారు మాట్లాడలేదని చెప్పేసి సుమన్ గారితో వెళ్ళి మాట్లాడండి, చేతులు గాజులు ఏమైనా వేసుకున్నారా అని చెప్పేసి అన్నారనమాట. సో ఆ మాట తప్పే, అది హౌస్ హార్మోనీని దెబ్బతీసినట్టే. అలాంటి మాటలు ఇలాంటి ప్లాట్ఫామ్ మీద కూడా మాట్లాడకూడదు. ఎక్కడ మాట్లాడినా కొంచెం బాగుండదు. అది కూడా ఆయన సుమన్ కొంచెం ఆయన మెత్తగ్గా ఉన్నారు. సో ఈమె ఇది చెప్పడం కూడా కొంచెం వినడానికి బాగలేదు. సో ఆ మాట మీద నామినేట్ చేశారు. అండ్ ఇంకొన్ని పాయింట్లు కూడా అన్నారు. ఏమంటే క్యాప్టెన్సీ ఫెయిల్ అన్నారు. నిజమే, ఆ మాటకు వస్తే ఆమె క్యాప్టెన్సీలో ఫెయిల్ అనకూడదు, కానీ బాగానే చేశారు పాపం. అంటే 100% లేదు ఆమె క్యాప్టెన్సీ. ఎందుకంటే క్యాప్టెన్ దొంగతనం చేసుకుని దాచుకొని తింటుంటే, అండ్ ఆమె క్యాప్టెన్సీలో ఆమె వస్తువులు పోతున్నా ఆమె పట్టుకోలేదే. సో ఆమె ఆ క్యాప్టెన్సీని సాటిస్ఫై చేయలేదు. ఫస్ట్ క్యాప్టెన్సీ 100% లేదు, అది యాక్చువల్గా అటు ఒక 30% ఉంది, ఫుల్ఫిల్గా చేశారు అంతే. సో అది కూడా వ్యాలిడ్ పాయింటే. తర్వాత డిగ్రేడ్ చేశారు, ఎవరితోనే మాట్లాడేటప్పుడు డిగ్రేడ్ చేస్తారు, ఒకరి మాటల్ని పట్టించుకోరు. ఇంకా అబద్ధాలు చెప్తారు, మళ్ళీ ఆమె అబద్ధాలు చెప్పారు అంటే ఒప్పుకోరు. ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్స్. టీనాన్స్ గట్టిగా బాగా అనుకొని మరి ఈమెని ప్లాన్ చేసి మరి నామినేట్ చేశారు. ప్లాన్ అనకూడదు, ఆమె చెప్పిన మాటలకి నామినేట్ చేశారు. ప్రతి ఒక్కటి వ్యాలిడ్ పాయింటే, గట్టి నామినేట్ చేశారు సంజనాని. తర్వాత రీతు గారిని నామినేట్ చేశారు. రీతు గారు కూడా హౌస్ హార్మోనీని వాటర్లో ముంచేసేటట్టు మాటలు మాట్లాడారండి. ఆమె మాట్లాడిన మాటలు అంతగా హైలైట్ అయ్యాయి, కానీ ఈరోజు మాత్రం నామినేషన్లో దాన్ని ఒక టాప్ నాచ్లో తీసుకెళ్ళి పెట్టేశారు. అది కూడా 10x టైమ్స్ టాప్ నాచ్లో పెట్టారనమాట. ఆమె ఏమన్నారంటే, మొన్న టాస్క్ జరిగింది కదా, ఆ టాస్క్లో ప్రియాని అండ్ శ్రీజ గారిని వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు అనమాట. స్పెసిఫిక్గా మాట్లాడేటప్పుడు వాళ్ళిద్దరిని చెప్తూ వచ్చారండి పతివ్రత శిరోమణులు అనే మాట చెప్పడం చాలా తప్పు. ఈ రీతు గారికి ఆ మాట చెప్పడం రీతు గారు తప్పే. మళ్ళీ ఆ మాట చెప్పేటప్పుడు ఈమె స్క్రీన్ చేస్తూ ఇది బూతు కాదు అని ఆమె పక్కనున్న తనుజకి చెప్పడం, అది కూడా తప్పే. అసలు ఆ మాట ఎలా అంటారు? ఆ మాట ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద వేల సంఖ్యలో చూస్తుంటే, కొన్ని పదుల సంఖ్యలో కెమెరాలు మనల్ని రికార్డ్ చేస్తుంటే అలాంటి మాటలు ఎలా అంటారు? టంగ్ స్లిప్ ఎలా అవుతారు మరి?
అవ్వకూడదు, అది తప్పు. కరెక్ట్గా పాయింట్ చూసి గురి పెట్టి నామినేట్ చేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే స్టాండ్ తీసుకోరు, గట్టిగా స్టాండ్ తీసుకోలేరు, గట్టిగా ఒపీనియన్ తీసుకోలేరు. అంటే ఏమనొచ్చు అంటే లాస్ట్ వీక్లో ఆ క్యాప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ టాస్క్ పెట్టారు కదా క్యాప్టెన్సీలో, ఫస్ట్ అది రంగు పూసుకునే టాస్క్లో ఆమె కనిపించింది కళ్ళకు కట్టినట్టు, ఫుల్గా ఆమె డిమాండ్ పవర్ని సపోర్ట్ చేసినట్టు కనిపించింది. సో అక్కడ వాళ్ళ గ్రూప్ వాళ్ళు అంటే ఆమె టీనాన్స్, వాళ్ళ టీనాన్స్ కూడా ఆమె సపోర్ట్ చేయకుండా స్పెసిఫిక్గా డిమాండ్ పవర్నే సంచాలకుగా ఉండి కూడా డిమాండ్ పవర్నే సపోర్ట్ చేశారు. దానికి ఎగ్జాంపుల్ స్టాప్ అన్న కూడా భరణి గారు రంగు పోశారు అని చెప్పి ఆయన్ని గేమ్లో నుంచి అవుట్ చేయడం. సో వ్యాలిడ్ పాయింట్. తర్వాత సుమన్ గారిని నామినేట్ చేశారండి. సుమన్ గారిని కూడా నామినేట్ చేసిన పాయింట్ కూడా వ్యాలిడ్. ఎందుకంటే ఆయన ఇంకా 2 వీక్స్ అయిపోయినాయి, ఇంకా ఎప్పుడో ఒకసారి చిచ్చుబుడ్డి పేలినట్టు మాట్లాడుతున్నారు తప్ప మిగతా రోజుల మొత్తం చిచ్చుబుడ్డి మీద వర్షం పడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడుతున్నారండి. అంతగా స్క్రీన్ మీద కూడా కనిపించలేదు. ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఎక్కడైనా కనపడుతున్నారా పని చేసినట్టు కూడా అంటే పెద్దగా కనిపించలేదు. ఇంకోటి ఏం చెప్పారంటే ఆయన ఏమైనా మాట్లాడాలి అంటే వేరే వాళ్ళ సజెషన్స్ ఉంటేనే మాట్లాడగలుగుతున్నారు. స్పెసిఫిక్గా వాళ్ళు పోక్ చేసి ఇలా చెప్పండి అలా చెప్పండి అలా చెప్పండి అంటేనే మాట్లాడుతున్నారు. అది కూడా మనం చాలాసార్లు చూసాం కూడా. సంజన గారైనా ఇమాన్యుల్ అయినా స్పెసిఫిక్గా ఇలాంటి వాళ్ళు కొన్ని మీ పాయింట్స్ స్పెసిఫిక్గా చెప్తే ఆయన అప్పుడు స్టాండ్ తీసుకొని మాట్లాడే తప్ప ఈయన ఓన్గా స్టాండ్ తీసుకుని బాగా మాట్లాడింది ఏంటంటే ప్రియా గారు వచ్చి మిమ్మల్ని మీరు ఆరెంజెస్ తీసుకున్నారా అంటే మీరు పోయి మీరు దగ్గరే ఉన్నాయా అంటే దానికి నేను ఫీల్ అయ్యానని చెప్పారు కదా. అలాంటి మాటలు మాట్లాడారే కానీ గట్టిగా ఒక సొంతగా స్టాండ్ తీసుకొని నాకు ఇలా జరిగింది అని గట్టిగా చెప్పడానికి లేదు, ఏం చెప్పలేదు ఆయన యాక్చువల్గా చెప్పాలంటే. ఎస్పెషల్లీ ఆయన ఏమైనా గొడవలు అవుతున్నా కానీ స్టాండ్ తీసుకుని ఎవరి పక్షానైనా మాట్లాడడం కానీ అలా కూడా జరగదు. ఆ గొడవ ఆపడానికి కూడా ట్రై చేసి అంతకు లేదు, కనిపించలేదండి. సో ఇట్ ఈస్ ఆల్సో వెల్ పాయింట్ ఫర్ నామినేషన్స్. తర్వాత ఫ్లోరా సెని గారిని మళ్ళీ నామినేట్ చేశారు. యాక్చువల్గా ఆమె ఈ రోజు నుంచి జైల్లో ఉన్నారు స్పెసిఫిక్గా, ఎందుకంటే బిగ్ బామ్ అనుకుంటుంది. సో నిన్న నాగార్జున గారు ఇచ్చిన బిగ్ బామ్ వల్ల ఆమె జైల్లో ఉండడం జరిగింది. బిగ్ బామ్ అంటే బిగ్ బామ్ కాదండి, అది బోరింగ్ అని చెప్పి నిలబెట్టారు కదా, దాని పరంగా ఆమెకు వచ్చిన జైలు అది. సో ఆమె జైల్లో ఉన్నారు, బయటకు వచ్చారు, నామినేషన్స్ తీసుకొచ్చి ఆమెను ఏమైనా నామినేట్ చేశారంటే ఇండివిజువాలిటీ లేదు అని చెప్పేసి నామినేట్ చేశారండి ఆయన. ఫ్లోరా గారికి ఇండివిజువాలిటీ లేదు అని నామినేట్ చేయడం జరిగింది. బట్ హరీష్ గారు ఒక మాట చెప్పారండి, దానికి హ్యాండ్స్ ఆఫ్ అనొచ్చు. హరీష్ గారు బాగా ఆమె చేసే పనిని గమనించి మరి, మానిటర్ అయినాయి కాబట్టి గమనించి మరి, ఫ్లోరా గారు బాత్రూమ్ క్లీన్ చేసినట్టు ఎవ్వరు చేయలేరు, ఈ రోజు వీక్లో చూస్తున్నాను ఎంత స్మెల్ వస్తుందో అని స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి మరి చెప్పి ఆమె అప్రిషియేట్ చేయడం చాలా వెల్ అని చెప్పొచ్చు. హరీష్ గారు చాలా బాగా ఆమె గురించి చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో హరీష్ గారు కూడా ఆమె నామినేట్ చేయలేదు, మిగతా వాళ్ళు నామినేట్ చేశారు. కానీ తర్వాత అలాగే ఫ్లోరా గారు నామినేట్ అయ్యారు, ఇండివిజువాలిటీ లేదు అని చెప్పేసి, ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఆడట్లేదు, ఎఫెక్టివ్గా అందరితో కలవట్లేదు అని చెప్పేసి నామినేట్ చేయడం జరిగింది టెనాన్స్ గేమ్ని. తర్వాత 4 అయిపోయారు కదా, ఇంకొకరు మిగిలారు. ఆ ఒక్కరు ఎవరిని నామినేట్ ఒక్కరిని ఎవరిని తీసుకున్నారంటే సెల్ఫ్గా వాళ్ళు హరీష్ని చెప్పారు. హరీష్ని కొన్ని పాయింట్లు చెప్పారు. ఇక్కడ హరీష్ గారు కూడా బాగా డిఫెండ్ చేశారు, చాలా గట్టిగా డిఫెండ్ చేశారు. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, హౌస్ హార్మోనీని దెబ్బతీసేటప్పుడు హరీష్ గారు ఒక మాట చెప్పారని చెప్పేసి. సో ఆ మాట ఇక్కడే వస్తుంది. ఆయన ఏం చెప్పారంటే డిమాండ్ పవన్ కూడా ఆయన నామినేట్ చేశారండి. స్పెసిఫిక్గా అందరు చేస్తుంటప్పుడు డిమాండ్ పవన్ కూడా నామినేట్ చేశారు. దాంట్లో ఆయన అంటే ఆయన డిమాండ్ పవన్ గారు క్యాప్టెన్ అయిన తర్వాత రితు గారికి వెళ్ళి చాక్లెట్లు ఇవ్వడం జరిగింది. దాని గురించి చెప్తూ నేను క్యాప్టెన్గా ఉండి చాక్లెట్ ఇవ్వాలి, ఇలాంటి లక్కువ పనులు చేయను అని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. ఆ మాట వినడానికి చాలా అసహ్యంగా ఉంది. అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అంతగా ఆలోచించి మాట్లాడే, ఎదుటి వారిని హట్ చేయకూడదు అనే విధంగా ఆలోచించి మాట్లాడే ఒక వ్యక్తి ఒక ప్లాట్ఫామ్ మీద లక్కోర్ పని అన్నది నచ్చలేదు. దాన్ని వేరే విధంగా కూడా అనొచ్చు, మీరు ఎక్కువగా ఆమెని సపోర్ట్ చేస్తున్నారు, రితు గారికి ఫేవర్ చేస్తున్నారు, రితు గారికి సపోర్ట్ చేస్తున్నారు అని కూడా చెప్పొచ్చు. బట్ ఆయన ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయి లక్కోర్ పని అని చెప్పేశాడండి. సో ఆ మాట కొంచెం వినడానికి బాగలేదు. సో అదొకటి. తర్వాత ఆయన బాగానే డిఫెండ్ చేశాడు. ఆయన ఇక్కడ హరీష్ గారు
ఎంత డిఫెన్స్ చేశాడంటే ఆయన ఆయన అంటే డిఫెన్స్ చేశారంటే ఆయన ఏ వేసిన పాయింట్లు కూడా అలాగే ఉంది. యాక్చువల్గా ఇమాన్యుల్ కానీ ఫ్లవర్ అని చెప్పే ఆ ఫస్ట్ వీక్లో జరిగింది కదా, ఆ పాయింట్ని కూడా మళ్ళీ తీసుకుని వచ్చారు. సో అది ఎప్పుడూ అయిపోయింది, ఆ పాయింట్ ఫస్ట్ వీక్లో ఎప్పుడూ అయిపోయింది. మళ్ళీ ఆ పాయింట్ని మళ్ళీ తీసుకుని వచ్చారు, మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ నామినేట్ చేశారు. మళ్ళీ ఇంకో పాయింట్ తీసుకోవడం ఆయనకి అసలు భలే హట్ అయ్యాడు ఆయన. ఏంటంటే ఆ, ఆడవాళ్ళని అగౌరవపరిచారు కదా, అగౌరవపరిచారు అనే ఒక సన్నివేశంలో ఆయన ఆడవాళ్ళని అగౌరవపరిచినట్టు మాట్లాడడం జరిగింది. సో ఆ స్పెసిఫిక్గా నాగార్జున గారు కూడా చూశారు. తర్వాత ఆయన చాలా ఫీల్ అయ్యారు. ఫీల్ అయిన తర్వాత ఆ పాయింట్ని మళ్ళీ తీసుకురావడంతో ఈయన బ్లాస్ట్ అయిపోయారు ఒక్కసారిగా అసలు. సో ఆయన చెప్పారు స్పెసిఫిక్గా, నేను ఆ మాట అన్నాను, నేను చూశాను ఒక ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఒక ఛానల్లో ఇలా ఈ మాట నన్ను స్పెసిఫిక్గా చూపించడం నేను చాలా హర్ట్ అయ్యాను అని చెప్పారు. మళ్ళీ అన్నం తినలేదు కూడా అని చెప్తారు, అన్నం తినట్లేదు అని చెప్పేసి. దాన్ని కూడా నేను ఎలా తింటాను, నేను ఇంతగా ఫీల్ అయ్యాను, నేను చెప్పిన మాటని ఇలా చూపించారు, దానివల్ల నేను అసలు అన్నం తినలేకపోయాను అని స్పెసిఫిక్గా చెప్పారు. బట్ అదే పాయింట్తో మళ్ళీ ఆయన నామినేట్ చేయడం జరిగిందో ఆయనకి చాలా లిటరల్లీ ఆయన ఇరిటేట్ అయిపోయారు అసలు. పాయింట్ల మీద పాయింట్ అయిపోయిన పాయింట్లు, ఫస్ట్ వీక్లో అయిపోయిన పాయింట్లు అన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆయన మీద కుమ్మరించడంతో చాలా ఇరిటేట్ అయిపోయారు. డిఫెండింగ్ కూడా చాలా ఫైర్గా చేశారు ఆయన. సో అది అక్కడ పెడదాం. ఈరోజు ఆయన హ్యూమర్ అనేది కనబడలేదు నామినేషన్లో స్పెసిఫిక్గా. థాట్ హెచ్ అని చెప్పారు కదా, హెచ్ హ్యూమర్ ఇంకా కనబడలేదు. అది ఏ నామినేషన్లో కనబడద్దో చూద్దాం. డిఫెన్స్లో మెయిన్గా డిఫెన్స్ చేసేటప్పుడు. తర్వాత ఈ నామినేషన్స్ టెనాన్స్ చేశారు కదా, టెనాన్స్ ఒక 5 చేసిన తర్వాత మళ్ళీ ఓనర్స్ని పిలిపించారు. ఓనర్స్ని పిలిపించి మళ్ళీ దాంట్లో ఒక ఇద్దరిని ఓనర్స్ని స్వాప్ చేసే ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ ఇంకో ఇద్దరిని టెనాన్స్ నుంచి దాంట్లో ఇన్వాల్వ్ చేసి నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చారు అనమాట. అండ్ ఆల్సో ఒక సెల్ఫ్గా వీళ్ళు ఒక ఓనర్ని కూడా నామినేట్ చేయాలి. ఫస్ట్ సెల్ఫ్గా ఎవరిని నామినేట్ చేశారంటే చెప్పేస్తాను. ఫస్ట్ ఓనర్ రాముని నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన లాస్ట్ వీక్ ఆ టాస్క్లో బాస్కెట్లో ఆ బొమ్మలు దాచుకునే టాస్క్లో రితు వచ్చి లాగేసుకుంటుంటే ముద్దపప్పులాగా నిలబడ్డాడు కదా, అది దాని మీద నామినేట్ చేశారు. అది ఆయన కూడా ఒప్పుకున్నాడు. అది వ్యాలిడ్ పాయింట్. అది యాక్చువల్గా ఒక టాస్క్ జరిగేటప్పుడు ఎవరు అలా స్పోర్టివ్గా ఆడాలే తప్ప గంబు నిలబడకూడదు. సో అది కరెక్ట్గా వాళ్ళు గెస్ చేశారు. ఆయన కూడా ఒప్పుకున్నాడు, నామినేట్ అయిపోయారు. తర్వాత వీళ్ళు ఎవరెవరిని స్వాప్ ఎవరిని చేశారంటే సంజనాని సుమన్ని స్వాప్ చేశారు. వీళ్ళ ప్లేసెస్లో పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా గారిని నామినేట్ చేశారనమాట. సో ఇప్పుడు స్వాప్ చేశారంటే సంజన గారు సేఫ్ అయిపోయారు, సుమన్ సేఫ్ అయిపోయారు. వాళ్ళ ప్లేసెస్లో ప్రియా అండ్ రాము గారు వచ్చేసి నామినేట్ అయిపోయారండి. ప్రియా గారిని ఏమని నామినేట్ చేశారంటే, రాము అంటారు, పవన్ కళ్యాణ్. రాము యాక్చువల్గా ఓనర్ కాబట్టి సెల్ఫ్ నామినేట్ అయిపోయాడు కాబట్టి దట్స్ ఇట్, అది ఓకే. తర్వాత పవన్ కళ్యాణ్ ప్రియాని నామినేట్ చేశారు కదా, స్పెసిఫిక్గా పవన్ కళ్యాణ్ ఏమని నామినేట్ చేశారంటే, ఈయన ఒక గ్రూప్తోనే ఉంటున్నాడు, గేమ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే ఒక బోర్డర్లోనే ఉంటున్నాడు, సో అసలు గేమ్ ఇంకా ఆడట్లేదు అనే స్పెసిఫిక్గా ఆ పాయింట్లు చెప్పడంతో ఆయన కూడా కోపం వచ్చింది. నాకైతే ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు అన్న మాటకి అంతగా ఇది వ్యాలిడ్ అనిపించలేదు. ఎందుకంటే ఒక బోర్డర్లోనే ఉన్నాడు అంటే ఓకే, నమ్ముతాం, ఒక బోర్డర్లో కనపడుతున్నాడు ఆయన, ఒక బోర్డర్లోనే ఉండి కొన్ని వాళ్ళతోనే ఎక్కువగా మాట్లాడడం, కొంతమందితో ఎక్కువగా మాట్లాడడం కూడా జరుగుతుంది, అది కనిపిస్తుంది. గేమ్ స్టార్ట్ చేయలేదు అంటే బిగ్ బాస్ అంత గేమ్ ఏం పెట్టారు వాళ్ళు? మొన్న దాకా ఓనర్సే. సో ఓనర్స్ ఏం గేమ్ చేస్తారు, ఏం గేమ్ ఆడతారు? వాళ్ళకి టాస్క్లు ఉన్నాయి, ఆడడానికి లేవు కదా. సో అది వ్యాలిడ్ పాయింట్ అనిపించలేదండి పవన్ కళ్యాణ్ ఆ పాయింట్ మీద కూడా పెట్టడం. అది ఆయన కూడా ఒప్పుకోలేదు ఆయన. సో అదొక ఆ పాయింట్స్తో పవన్ కళ్యాణ్ నామినేట్ చేయడం జరిగింది. తర్వాత ప్రియా గారిని కూడా లూజ్ టంగ్ అని చెప్పేసి, యాక్చువల్గా మౌత్కి జిప్స్ వేసుకోండి ఇలాంటి మాటలు, ఇది కూడా హౌస్ హార్మోనీని పెద్దగా దెబ్బతీసే మాటలే అండి. ఈసారి చెప్పాలంటే ఈ నామినేషన్లో ఈ హౌస్ హార్మోనీని ఎవరు పట్టించుకోవట్లేదు. దాన్ని ఒక పేపర్లో చుట్టి గట్టిగా తాడేసి కట్టేసి బే ఆఫ్ బెంగాల్లో పారేసినట్టు అనిపించింది. యాక్చువల్గా హౌస్ హార్మోనీ లేదు, తొక్క లేదు అన్నట్టు ఇష్టారాజ్యంతో విచ్చలవిడిగా నామినేషన్ జరిగాయి, ఒక బజార్లో పెద్దగా గొడవ జరిగేటట్టు. సో బాగానే ఉన్నాయి చూడడానికి. అయితే లాస్ట్లో అంటే శ్రీజ గారిని కూడా నామినేట్ చేశారండి. ఈ పాయింట్ అసలు చెప్పడం మర్చిపోయారు శ్రీజ గారి గురించి. శ్రీజ గారిని నామినేట్ చేశారు, కానీ లాస్ట్లో కెప్టెన్కి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ యూజ్ చేసుకొని వాళ్ళ టెనెంట్స్లో ఎవరినైనా సేవ్ చేసుకోవాలంటే డెమాన్ గారు శ్రీజాని సేవ్ చేశారు. శ్రీజ గురించి కొన్ని పాయింట్లు చెప్పాలండి. సంజన గారు, రితు గారు, భరణి గారు
ఆల్మోస్ట్ ఆల్ వచ్చి శ్రీజ మీద పాయింట్లు చెప్పి నామినేషన్ పాయింట్లు చెప్తూ ఉన్నారు. కానీ ఆమె మాత్రం పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళు అనడం ఎక్కువగా వినుంటాం, చదువుకునేటప్పుడు వినుంటాం. ఈ రోజు స్క్రీన్లో చూసామండి, పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళు అంటే ఆమె సింగిల్గా నిలబడి చక్క మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి, వాటర్ తాగండి, ఈ తాగండి, అది తాగండి, ఎరగదీశారు చెప్పాలంటే శ్రీజ గారు. బట్ లాస్ట్లో నామినేట్ అయిపోయారు, పాయింట్ చెప్పిన తర్వాత నామినేట్ అయిపోయారు. బట్ ఆమె సేఫ్ అయిపోయారు. సేఫ్ అయిపోయిన తర్వాత చాలా చాలా బాధపడ్డారు. ఆమె గురించి ఆ స్పెసిఫిక్ పాయింట్లు చెప్పి సో నామినేట్ చేసడం వల్ల. పాయింట్లు అంటే ఏంటంటే ఆమె ఎక్కువగా ఒక పాయింట్ పట్టుకుని వదలరు, మధ్యలో వచ్చి ఏ డిస్కషన్ జరుగుతున్నా కానీ దాంట్లో ఇంటర్ఫియర్ అయిపోయి మాట్లాడడం. అండ్ ఆల్సో మనం నిన్న నాగార్జున గారు చెప్పేటప్పుడు వినుంటాం, అంటే కొన్ని పాయింట్స్ స్పెసిఫిక్గా కొంతమంది హౌస్ మేట్స్ వెళ్ళి స్పెసిఫిక్గా పాయింట్స్ చెప్పేటప్పుడు ఈమె మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి చేతులు ఎత్తడం దాని గురించి మాట్లాడడం అనేది ఎక్కువ. ఈమె అంటే ఆయన హ్యాబిచువల్ యాక్షన్ అది ఎక్కువగా ఇంటర్ఫియర్ అవడం. బట్ అది ఆమె అంత బ్యాడ్గా ఏం చేయరు, చాలా ఆమె మనసులో అనిపించింది ఎగ్జాక్ట్గా చెప్తారు. అండ్ దాని గురించి కరెక్ట్గా పాయింట్ తీసుకొని మరీ ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తారు. అలాంటి శ్రీజని కూడా నామినేట్ చేశారు సంజన గారు, అండ్ అంటే హోల్ ఓనర్స్ నామినేట్ చేశారు. స్పెసిఫిక్గా సంజన గారు వచ్చి మాట్లాడారు. సో తర్వాత సంజన గారు ఏడవడం జరిగింది, రీతు కూడా ఏడుస్తుంది. సో రీతు ఏడడం అంతగా పట్టించుకోబడలేదు, బట్ సంజన గారు ఫీల్ అవడం అనేది కొంచెం బాధగా అనిపించింది. ఈరోజు నామినేషన్స్ ఇలాగా హాట్గా జరిగాయి. సో లాస్ట్ టైం కన్నా ఈ నామినేషన్స్ ఇంకా పవర్ఫుల్గా ఉన్నాయి. అంటే మాటలు ఎక్కువ, ఏ మాటలు అంటే హౌస్ హార్మోని దెబ్బతీసే మాటలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ నామినేషన్ పాయింట్స్ వచ్చే సండే రోజు నాగార్జున మాట్లాడేదానికి అంటే ఆయన స్పెసిఫిక్గా పాయింట్స్ తీయడానికి బాగా పనికొస్తుంది. ఆ రోజు మనకి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. సో దట్స్ ఇట్ ఈ రోజు వరకు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.